హలో పిల్లలు, మీకోసం ఇవాళ ఒక మంచి కథను తీసుకొచ్చాను. సరదాగా కథ విని నీతి తెలుసుకొని మనం మంచి మార్గంలో నడుద్దాం. ఓకేనా? సో ఇవాళ ఈ కథ పేరు ఏంటంటే శత్రువుతో స్నేహం. సో లేట్ చేయకుండా డైరెక్ట్గా కథలోకి వెళ్ళిపోదాం. ఓకేనా పిల్లలు? రెడీ, కమాన్. ఒక ఇంట్లో ఒక పిల్లి, ఒక ఎలుక నివసిస్తున్నాయి. ఆ పిల్లి ఇంటివారి పెంపుడు జంతువు. వాళ్ళు దానికి పాలు మాత్రం పోసేవారు. కానీ ఎలుక ప్రతిరోజు ఇంటి వాళ్ళ వంట ఇంటిలోకి వెళ్ళి అన్నం, కూరలు, గారెలు, చక్కిలాలు, బూరెలు మొదలైన పిండి వంటలను గబుక్కున ఎత్తుకుపోయి చాటుగా కూర్చుని తినేసేది. గోధుమలు, బియ్యం మొదలైన ధాన్యాలు, కందిపప్పు, పెసరపప్పు, జీడిపప్పు మొదలైన పప్పులు, ద్రాక్ష పళ్ళు, చిన్ని జామ పళ్ళు ఈడ్చుకుపోయి కలుగులో దాచేది. ఇలా రకరకాలైన చిరుతిళ్ళు తింటున్న ఎలుకను చూస్తే పిల్లికి కోపం వచ్చేది. అది గమనించిన ఎలుక తన స్నేహితుడైన పిల్లిని తన ఇంటికి ఒకరోజు విందుకు పిలిచింది. పిల్లి కష్టపడి ఎలాగో ఎలుక కలుగులోకి దూరి విందుకు వెళ్ళింది. ఆ కలుగులో ఎలుకతో పాటు దాని తల్లి, తండ్రి, ఇంకా చిన్న ఎలుకలు, పెద్ద ఎలుకలు కూడా ఉన్నాయి. పిల్లి రాగానే దానికి స్వాగతం పలికింది ఎలుక. పిల్లిని పీట మీద కూర్చోబెట్టి అన్నం, కూరలు, లడ్డూలు అన్నీ పళ్ళెంలో వడ్డించి తాను కూడా దానికి ఎదురుగా కూర్చుంది. ఎలుక తల్లి దూరం నుంచి ఇదంతా చూస్తుంది. పిల్లికి ఆ విందులో ఎలుక వడ్డించినవి ఎన్ని తిన్నా కడుపు నిండలేదు. అక్కడే తిరుగుతున్న ఎలుక తమ్ముడైన చిన్న చుంచును తినాలనే కోరిక కలిగింది. అది సమయం చూసి ఒక్కసారిగా ఆ చుంచుపై ఉరికి దాని గొంతు పట్టుకుంది. ఆ చుంచు పిల్ల అరవటం మొదలుపెట్టింది. వెంటనే కలుగులోని ఎలుకల గుంపు ఒక్కసారిగా వచ్చి పిల్లిపై దూకి దాన్ని కొరకటం మొదలుపెట్టాయి. పిల్లి బాధతో ఎలుక పిల్లను వదిలేసి పారిపోయింది. ఎలుక తల్లిదండ్రులు ఎలుకతో, పిల్లి మనకు శత్రువు, అది మనను చంపేస్తుంది, కాబట్టి ఎప్పుడూ శత్రువుని నమ్మి ఇంటికి తీసుకురాకు అని హితవు చెప్పాయి. అప్పుడు ఎలుక తాను చేసిన తప్పు తెలుసుకుంది. తన తల్లిదండ్రులు చెప్పిన మాట విని పిల్లితో స్నేహం మానేసింది. దీంతో కథ ముగించాను. కానీ దీనిలో మీకు నీతి ఏం తెలిసింది పిల్లలు? శత్రువుతో స్నేహం ఆపదలను కలిగిస్తుంది. కాబట్టి పిల్లలు, మీరు కూడా మీ అమ్మా నాన్నలు చెప్పిన మాట విని సరైన స్నేహితులను ఎంచుకోండి. అర్థమైందా? ఇవాల్టికి ఈ మంచి వార్తతో ముగిద్దాము. ద ఎండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.